శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన పోతన భాగవతంలో 3వ స్కందంలో ఉన్నాము. బ్రహ్మాండోత్పత్తి చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే, ఇదిగో పంచభూతాలు తయారయ్యాయి. ఇంకా తర్వాత అక్కడి నుంచి పంచ తన్మాత్రలు వచ్చాయి. ఆ తత్వాలన్నీ రకరకాలుగా ఒక కుప్పలాగా ఉన్నాయి, కానీ ఒక పురుషుణ్ణి తయారు చేయలేకపోయాయి కలిసి. కానీ పాపం అవెంతో ప్రయత్నం చేసి ఒక అండాన్ని మాత్రం తయారు చేయగలిగాయి. ఇంకా అప్పుడేం జరిగిందంటే, ఒక అండంబు పుట్టింది. అందులో ఏం జరిగిందన్న చోట మనం పోయిన వారం ఆపాం. ఇంకా అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. గురుశక్తియౌ విరాట్ పురుషుండు సంభవం వయ్యను అయండంబు నర్తి పొదివి అంబుముఖ ఆవరణంబులు ఒక్కొక్కటికి దశ గుణితంబులై తవిలి ఆవరణములై ఉండును. క్రమమున లోకంబునకు మేలుకట్ల పోలిక తనర్చి పంకజోదరుని రూపము విలసించును. లోలత జలములో తేలుచున్న హేమమయమైన అండంబులో మహానుభావుడు అభవుండు హరి దేవదేవుడు అఖిల జేత నారాయణుడు ప్రవేశించి అప్పుడు విష్ణుపద భేదనంబు గావించి అందో. అప్పుడేం జరిగిందంటే, గొప్ప మహాశక్తితో ఒక విరాట్ పురుషుడు సంభవించాడు. విరాట్ పురుషుడు అంతకన్నా ముందు వచ్చినవాడు స్వరాట్, ఈయన విరాట్. విరాట్ పురుషుడే విశ్వపురుషుడు. ఈ విశ్వపురుషుడు బ్రహ్మాండంగా కనిపిస్తే ఆది భౌతికము, విరాట్ పురుషుడుగా మనం ధ్యానిస్తే ఆది దైవికము. ఇప్పుడు ఈ విరాట్ పురుషుడు ఆ బ్రహ్మాండంలో నుంచి వచ్చాడు. బ్రహ్మాండమేమో ఆది భౌతికము, విరాట్ పురుషుడు ఆది దైవికము. ఇప్పుడు ఆ అండాన్ని ఆ విరాట్ పురుషుడు పొదివి, అంటే దాన్ని పూర్తిగా కప్పేశాడు తన శక్తితో. ఎందుకంటే విరాట్ స్వరూపము శక్తి స్వరూపము. అది ఆ బ్రహ్మాండాన్ని పూర్తిగా పొదివి పట్టుకున్నది, అంటే పూర్తిగా కప్పేసి ఉంచేసరికి ఇంకా అంబువులు అంటే నీరు, నీరు ముఖం అంటే మొదలైన ఆవరణలు, నీరు, నిప్పు, భూమి, గాలి, అగ్ని మొదలైన ఆవరణలు ఒక్కొక్కటి దశ గుణితంబులై ఒకదాన్ని మించి ఒకటి 10 రెట్లు, ఒకదాన్ని మించి ఒకటి 10 రెట్లుగా పెరుగుతూ ఉన్నాయి. ఎట్లా అంటే, భూమి ఉంటుంది, భూమి కన్నా 10 రెట్లు ఎక్కువ నీళ్లు, నీళ్ల కన్నా 10 రెట్లు ఎక్కువ అగ్ని, అగ్ని కన్నా 10 రెట్లు ఎక్కువ గాలి, గాలి కన్నా 10 రెట్లు ఎక్కువ ఆకాశం. ఆ రకంగా ఒకదాన్ని మించి ఒకటి పెరుగుతూ ఆవరణలుగా తయారయ్యాయి. ఆ విధంగా ఆవరణలై ఉండగా క్రమంగా ఏం జరిగిందంటే, లోకానికి మేల్కట్లలాగా ఇవన్నీ ఈ ఆవరణలు పంచభూతాలు ఒకదాన్ని మించి ఒకటి, ఒకదాన్ని మించి ఒకటి, ఇట్లా అవన్నీ ఉల్లిపాయ పైన పొరల్లాగా పెరుగుతూ పోయాయి. అవి ఎట్లా ఉన్నాయంటే, ఈ లోకాలకు మేలుకట్లు అన్నారు. మేలుకట్లు అంటే మళ్ళీ 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి మెట్లు అనర్థం. ఇవన్నీ మెట్లు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి వెళ్ళొచ్చు. ఆ విధంగా వెళ్ళడం కోసము మేలుకట్లగా ఉంటాయి. వీటిని వ్యాహృతులను కూడా పిలుస్తారు. ఈ పంచభూతాలు, తర్వాత అహంకారం, తర్వాత మహత్ అని. వీటిని దాటుతూ వెళ్తే అసలు ఆ మహత్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ స్వరూపం తెలుస్తుంది అని. ఆ విధంగా ఇవి ఒకదానిపైన ఒకటి మెట్లలాగా ఉంటాయి. కాక తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నవాడికి ఏవైతే మెట్లై ఉన్నాయో ఈ పృథివ్యాది ఆవరణలు, తెలియని వాడికి, మోహంలో ఉన్నవాడికి అవే మళ్ళీ మేలుకట్లు, అంటే కర్టెన్స్ లాగా ఉంటాయి, తెరల్లాగా ఉంటాయి, కప్పేస్తుంటాయి. వాడు తెలుసుకోకుండా ఉంటే ఈ ఆవరణలన్నీ వాణ్ణి కప్పేస్తాయి, తెరల్లాగా ఆవరించి ఉంచుతాయి. వాడు తెలుసుకుంటూ ఉంటే ఇవే మెట్లలాగా వాడిని పైకి ఎక్కిస్తూ ఉంటాయి. వాడు తెలుసుకుంటూ ఎక్కుతూ దాటుతూ వెళ్ళిపోవచ్చు.
ఆ విధంగా వీటిని తయారు చేసి ఉంచారు. ఇప్పుడేం జరిగిందంటే, ఆ రకంగా ఉన్న ఆ పంకజోదరుడి రూపము ఈ విశ్వంగా, బ్రహ్మాండంగా, విరాట్ పురుషుడిగా తెలుస్తూ ఉంటుంది. అదెక్కడుంటుంది అంటే, లోలత జలములో కదులుతూ ఉన్న నీళ్లలో హేమమయమైన అండంలో, ఒక హిరణ్మయమైన అండంలో ఇంకిక్కడి నుంచి గబగబా చెప్తాను. మళ్ళీ మూలం చూపించవలసి వస్తుంది. కదులుతూ ఉన్న నీళ్లలో బంగారమయమైన అండంలో ఆ మహానుభావుడు, అభవుడు, జన్మలేనివాడు, హరి, దేవదేవుడు, అఖిలాన్ని జయించినవాడు, అఖిల జేత నారాయణుడు ప్రవేశించి, అప్పుడు విష్ణు పదాన్ని అని ఏదో దాన్ని భేదనంబు గావించి, దాన్ని భేదించేసరికి, దాన్ని రద్దలు కొడుతూ ఉండేసరికి, అప్పుడు అందులో నుంచి ఇంకా చాలా విషయాలు ఇక్కడ మనం తర్వాత ఘట్టంలో చెప్పుకునేవన్నీ పైకొస్తాయి. అయితే ఇక్కడ మన పోతన గారు మళ్ళీ కొంచెం కొంచెంగా మార్చేశారు. మహానుభావుడు, దేవదేవుడు అని ఇక్కడ 2 మాటలు వేర్వేరుగా రాశారు. అసలు ఆ 2 కలిపి మహాదేవుడు అని చెప్పవలసి ఉంది. మహా దేవుడు అని మూలంలో ఉన్నది. మధ్యలో మిగిలినవన్నీ మన పోతన గారు రాశారు. ఎందుకు ఇది చాలా ముఖ్యము, మహాదేవుడు ఎందుకు ముఖ్యం మనకు అంటే, దేవదేవుడు, మహాదేవుడు అంటూ విశేషణాలతో చెప్పుకుంటూ ఉన్న గొప్ప ఘనమైన పేర్లు కావవి. యాక్చువల్‌గా ఇక్కడ చెప్తున్న విషయము. మూలంలో ఏమున్నది అంటే, అప్పుడేం జరిగిందంటే అవన్నీ కలిసి ఒక జగత్తుగా తయారవ్వవలసి ఉన్నది. అప్పుడు తేన ఆ మొత్తము తత్వాలన్నీ అణువిద్యేభ్యః యుక్తేభ్యః మన విరాట్ పురుషుడు అందులోకి ప్రవేశించేసరికి, అప్పుడు ఈ కాల కర్మ గుణోపేతంగా ఉన్న జగత్తులోకి ఏవైతే మహదాదీని సప్త వీటన్నిటితో కూడి ఉన్న వాటిలోకి ఆ తత్వము ప్రవేశించేసరికి దాని చేత అనువిద్ధము కదిలింపబడ్డదై, యుక్తేభ్యః తత్వాలన్నీ కలిసి ఒక అండాన్ని, ఒక అచేతనమైన అండాన్ని తయారు చేశాయి. అది ఉద్ధితం వచ్చింది. అందులో నుంచే అసౌ విరాట్ పురుషః, విరాట్ పురుషుడు ఉదతిష్ఠన్ లేచాడు. ఇంతవరకు ఉన్నది గదా! కాబట్టి వచ్చిందెవరంటే విరాట్ పురుషుడొచ్చాడు. ఈ అండం పేరు విశేషం అని చెప్పారు. విశేషం. నిర్విశేషంగా ఉన్నది నిరాకార నిర్గుణ తత్వము. అది విశేషాలుగా అంటే వేరువేరుగా వికారాలతో మార్పులు చెందుతూ ఉంటే అది సవిశేషం. అంటే భాగాలుగా ఉన్నది, కళలుగా ఉన్నది అని అర్థము. సకలము సవిశేషము అని అర్థము. కళలుగా వేరువేరుగా ఉన్నది అని అర్థము. ఈ విశేషమన్న పేరుతో ఉన్నది ఆ అండము అని ఇక్కడ మన వ్యాసుల వారు దానికి పేరు చెప్తే, మరెందుకో తెలీదు గాని పోతన గారు అసలు ఆ పేరు విశేషమని ఆ అండానికి పేరున్నది. ఆ అండాన్ని మనం బ్రహ్మాండం అని పిలుచుకుంటున్నాం గానీ, ఆ అండానికి అసలు పేరున్నది. విశేషం అని దాని పేరు. అయితే ఇంకేంటి విశేషాలు అంటుంటాం మనము. విశేషం అంటే అండం, బ్రహ్మాండం మొత్తం విశేషం. అదంతా విశేషంగా భగవంతుడి నుంచి వేరుగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్న విషయము. ఆ పేరెందుకో ఆయన రాయలేదు. కాక ఇప్పుడేం జరిగిందంటే, ఇంకా విశేషం అన్న పేరున్న ఈ అండమేదున్నదో, దానిపైన ఆవరణలు క్రమంగా ఒకదాన్ని మించోటి, ఒకదాన్ని మించోటి 10 ఎత్తులు, పదింతలు, పదింతలు, పదింతలుగా తోయాదిభిః నీరు దగ్గర నుంచి అట్లా ఒకదాని పైన ఒకటి, ఒకదాని పైన ఒకటి ఆవరిస్తూ వెళ్ళాయి. ఇదంతా ఈ లోక వితానమంతా ఏదున్నదో, అది భగవంతుడైన ఆ హరి యొక్క రూపమే, సాకార రూపము. ఇప్పుడు ఆ హిరణ్మయమైన అండకోశం నుంచే, ఆ సలిలంలో ఉన్న హిరణ్మయమైన అండంలో నుంచే లేచి ఆ మహాదేవుడు ఆ హిరణ్మయమైన అండాన్ని ఆవేశించి అందులోకి ప్రవేశించి దాన్ని ఆవరించి, అందులో ఖాళీలను
బహుధా నిర్విభేద వేరు వేరు చేశాడు. అంతకన్నా ముందు అదంతా అఖండంగా ఒక్కటే ఉన్నది. ఒక స్పేస్, ఒక ఖాళీ స్పేస్ ఉన్నది. దాన్ని వేరు వేరుగా ఆయన ఛిద్రాలుగా తయారు చేశాడు. ఎందుకు అంటే ఆకాశమంతా ఒకటే ఉంటుంది. ఇప్పుడు మనము కుండలు, కూజాలు ఏవో ఇంకేమైనా పెట్టామంటే ఆ రూపాల్లో మళ్ళీ ఆ ఖాళీ వేరుగా కనిపిస్తుంది. అప్పుడు ఆ రూపాలు కనిపిస్తూ ఉంటాయి ఆ ఖాళీతో పాటు కలిసి. ఆ ఖాళీ మళ్ళీ సెపరేట్‌గా కనిపించదు. ఆ రకంగానే ఏవైనా సరే రూపాలు తయారవుతాయి. ఖాళీనే రూపాలుగా వికారం చెందుతుంది. కాబట్టి ఖంని ఆయన బహుధా ఎన్నో విధాలుగా నిర్విభేద ఆయన భేదించాడు. ఎవరు? మహాదేవుడు చేశాడు. మహాదేవుడెందుకు? ఇక్కడ ఇద్దరు దేవుళ్ళున్నారు మనకు. ఇక్కడ 53 శ్లోకం దగ్గరకొచ్చేసరికి మహాదేవుడయ్యాడాయన. అంతకన్నా ముందు మనకి వాసుదేవుడున్నాడు. అంతకన్నా ముందు 21 శ్లోకం దగ్గర వాసుదేవుడున్నాడు. కింద మహాదేవుడయ్యాడు. ఎందుకు అంటే వాసుదేవుడు వసించి ప్రకాశిస్తూ ఉన్న తత్వం సత్ చిత్ అయి ఒకటున్నది. అది నిర్విశేషంగా ఉంటుంది. అయితే దాని తర్వాత అది మహత్తుగా ఎప్పుడైతే వ్యాపిస్తూ ఉన్నదో, ఆ మహత్తుగా వ్యాపిస్తున్నప్పుడు అది మహాదేవుడయింది. వాసుదేవుడుగా ఉన్నప్పుడు అది స్వరాట్. అది మహాదేవుడుగా ఉన్నప్పుడు విరాట్. మహాదేవుడు అన్నది చాలా స్పెసిఫిక్ టర్మ్. విరాట్ స్వరూపానికి మహాదేవుడని పేరు. ఎందుకంటే విరాట్ విశేషంగా ఎందుకు మళ్ళీ దీని పేరు విశేషం. విశేషంగా ఉండి ఆ బ్రహ్మాండము రాట్ అంటే రాజిల్లుతూ ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నదని అర్థం. ప్రకాశిస్తూ ఉన్నది రాట్ అన్నా, ప్రకాశిస్తూ ఉన్నది దేవమన్నా ఒకటే అర్థము. మహత్తుగా అంటే ఈ మొత్తము విశ్వంగా విశేషమన్న పేరుతో ఉన్న ఆ రాట్ రాజిల్లుతున్నది దేవమై ఉన్నది. కాబట్టి మహాదేవమన్నా, విశేషమన్న పేరున్న విరాట్ అన్నా ఒకటే అర్థము. వేరు వేరు పేర్లున్నాయి అవి. మహాదేవుడన్నది స్పెసిఫిక్ పేరక్కడ. ఈ మహాదేవుడు ఏం చేశాడంటే, ఆ ఖంని, ఆ ఖాళీని వేరు వేరుగా ఆయన విభాగం చేశాడు. ఒక ప్రదేశంలో చిన్న చిన్న కప్పులు, ప్లేట్లు, కుండలు, గిన్నెలు ఇంకేవైనా సరే ఒక వస్తువులు చాలా చాలా వస్తువులు ఒక గదిలో ఉన్నాయనుకోండి. అవన్నీ అక్కడున్న ఖాళీని వేరు వేరుగా డిఫైన్ చేస్తున్నట్టుంటుంది గదా! అట్లానే ఈయన గూడా వాటన్నిటిని డిఫైన్ చేశాడు. ఆ ఖాళీలో నుంచి రకరకాల రూపాలని తయారు చేసి వేరు వేరు ఆకారాలను ఇస్తూ, ఆ ఆకారాలకు పేర్లు పెడుతూ వెళ్ళాడు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం చేశాడాయన. కాబట్టి చేసింది మహాదేవుడు అని స్పెసిఫిక్‌గా పేరున్నది. ఇక్కడ మన పోతన గారు మహానుభావుడు, అభవుడు, హరి, దేవదేవుడు, అఖిల జేత, నారాయణుడు అని ఇన్ని పేర్లు పెట్టి చెప్పారు మంచిది. అయితే కానీ ముఖ్యంగా ఏంటంటే మహాదేవుడు, విరాట్ రూపము అని అర్థము. ఆయనేం చేశాడంటే భేదించాడు. దేన్ని భేదించాడంటే విష్ణు పదం అని చెప్పారు. ఎందుకో మరిక్కడ. ఆ విరాట్ స్వరూపము భేదించింది దేన్ని అంటే ఖాళీని. ఛిద్రాలుగా వేరు వేరు ఛిద్రాలుగా, రంధ్రాలుగా తయారు చేసింది కమ్మని ఆకాశాన్ని. ఎందుకంటే ఆకాశం అన్నిటికీ అవకాశం ఇస్తుంది. ఆకాశమన్నా, అవకాశమన్నా, ఖాళీ అన్నా, కమ్మన్నా, ఛిద్రమన్నా, రంధ్రమన్నా ఒకటే అర్థము. వాటన్నిటికీ ఒకటే అర్థం. వేరు వేరు పేర్లంతా. అవన్నీ వాచారంభణం, వికారో, నామధేయం. ఇప్పుడు చెప్పినవి మొత్తానికి ఒకటే అర్థము. కాబట్టి ఆ రకంగా దాన్ని భేదించాడంతే. ఆయనెందుకో మళ్ళీ విష్ణు పదాన్ని భేదించాడని చెప్పారు. ఇప్పుడు ఇంతకీ అది ఆ మహాదేవుడు ఖాళీలో నుంచి రూపాలను తయారు చేస్తూ ఉన్నాడు. స్పేస్‌లో నుంచి మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అన్నీ తయారు చేస్తూ ఉన్నాడు. అవేంటో చూద్దాము. కరమొప్పగా విరాట్ పురుషుండు వెలుగొందును. ఆ విరాట్ పురుషుని ఆననంబు వలనను వాణియు, వాణితో వహ్నియు, నాసంబు వలన ప్రాణముల గూడి ఘ్రాణేంద్రియంబయ్యే. ఘ్రాణంబు వలనను వాయువులును, ప్రాణవాయువులును, అందు అక్షులు, చక్షువు, అందు సూర్యుడు, అందు
అభిధ్యానంబును అర్ధి చేయన్ కర్ణములు జాతమయ్యే. తత్కర్ణ సమితి వలన శ్రోత్రేంద్రియంబు దిక్కులును కలిగే. త్వక్కుచే శ్మశ్రు రోమ వితానకములు ఓషధి వ్రాదమును భవముందే. మరియు దాని వలనను మేఢ్రంబు కానబడియే. పరగా రేతంబు వలన ఆపంబు పుట్టే. గుదము వలన అపానంబు ఉదయమయ్యే. దాని వలనను మృత్యువు తగ జనించే. కరముల వలనను బలమును నిరవుగన రెంటి వలన ఇంద్రుడు. పాదాంబురుహంబుల వలన గతియు అరుదుగన రెంటి వలన హరియును కలిగెన్. ఘననాడీ పుంజముల వలన రక్తము, దాని వలన నదులును, జఠరంబున ఆకలియును దప్పియు, అనయమున రెంటి వలన అబ్దులు పుట్టెన్. విను హృదయము వలనను మనమును, మనమున తుహిన కరుడు బుద్ధియు, చిత్తంబున బ్రహ్మయు క్షేత్రజ్ఞును కలిగిరి అవిరాజుడున్ పూరుషతన్. ఇంకిప్పుడు అవన్నీ ఆయన ఆ ఖాళీ ఛిద్రాలన్నీ తయారు చేస్తున్నాడు కదా, అవి ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్కటి ఎట్లా వచ్చాయో చూద్దాము. ముందు ఆ విరాట్ పురుషుడు ఏం చేశాడంటే, ఆననంబు వలనను ఆయన ముఖంలో నుంచి, ఆయన నోట్లో నుంచి వాణి మాట, దాంతో పాటు అగ్ని వచ్చాయని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఒక స్టెప్ మిస్ అయింది ఇక్కడ. విరాట్ పురుషుడు ముందు అండంలాగా ఉన్నాడు కదా, ఆ అండానికి అసలు ఏమీ లేదు, మొత్తం ఖాళీ ఏరియా అనుకోండి, బ్లాంక్ స్పేస్. అందులో నుంచి ముందు ఒక రంధ్రం ఓపెన్ అయ్యింది. ఆ ఖాళీలో ఆకాశంలో ఒక రంధ్రం ఓపెన్ అయింది. అది ఆయన నోరుగా మారింది. ఆయన నోరుగా అది మారేసరికి ఆ నోట్లోకి వచ్చి వాణి, వాక్, అగ్ని, వహ్ని వచ్చి కూర్చున్నాయి. ఇప్పుడు అవి ఈ రకంగా తయారయ్యాయి అని చెప్పుకోవాలి. ముందు అసలు ఆయన నోరు తెరిచాడు, నోరుగా ఒక ఖాళీ, ఒక రంధ్రాన్ని తయారు చేశాడు. ఇవన్నీ మనకు మన శరీరంలో కూడా ఉంటాయి. ఆ విరాట్ పురుషుడు ఏమేమి తయారు చేస్తున్నాడో అవన్నీ మన శరీరాల్లో కూడా తయారవుతూ ఉంటాయి. మనం కూడా ఆ విరాట్ పురుషుడన్న ఒరిజినల్ కాపీకి ఈ రూపాలన్నీ కార్బన్ కాపీస్, ఇవన్నీ డూప్లికేట్ కాపీస్. ముందు ఆయన ఇట్లా నోరు తెరిచేసరికి మాట, అగ్ని రెండు వచ్చాయి. ఆ నోరు ముందు తయారయ్యింది. ఆ విషయం ఇక్కడ స్టెప్ మిస్ చేశారు. మూలంలో చాలా క్లియర్గా ఆయన నోరు తెరిచాడు దానితో అని అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నిరభిచ్యత అస్య ప్రథమం ముఖం వాణి తతః అభవత్. వాణ్యా వహ్నిః అధో నాసే ప్రాణః అతః ఘ్రాణః ఏతయోః అని చెప్తూ వెళ్ళారు. అస్య ఆయనకు ప్రథమంగా ముఖం నిరభిద్యత. ఆయన ఏం చేశాడంటే ముందు నోరు తయారు చేసుకున్నాడు. నోరు వచ్చేసరికి మాట వస్తుంది. నోరు ఉన్నదంటే మాట ఉంటుంది. మాట అగ్నితో కూడి ఉంటుంది కాబట్టి అని అక్కడ ఆ విషయము. దాని తర్వాత నాసము, ఆయన ముక్కు రంధ్రాలు తయారయ్యాయి. దాంతో ప్రాణము, ప్రాణాలతో పాటు కలిసి ఘ్రాణేంద్రియము, వాసన చూసే శక్తి అన్న తన్మాత్ర. ముక్కు పుటాలు తయారయ్యేసరికి ఘ్రాణేంద్రియం కూడా బయలుదేరింది. ఆ ఘ్రాణేంద్రియం వల్ల వాయువులు, గాలులు, వాటితో పాటు ప్రాణవాయువులు. ఆ తర్వాత ఏమైందంటే ఆయన చూశాడు. చూడాలి అనుకునేసరికి కళ్ళు అన్న రంధ్రాలు తయారయ్యాయి, గోళాలు. అందులో అక్షులు కళ్ళు వచ్చాయి. ఆ కళ్ళలో సూర్యుడు వచ్చాడు. ఇంకా అందు అభిధ్యానంబును ధ్యానం చేసేసరికి, మరెవరు ధ్యానం చేశారో ఇక్కడ క్లియర్గా లేదు. సూర్యుడు ధ్యానం చేశాడని మనం అనుకోవాలి, లేదా మన విరాట్ పురుషుడు ధ్యానం చేసి ఉంటాడు. అట్లా చేసేసరికి కర్ణములు జాతమయ్యే, చెవులు కలిగాయని చెప్తున్నారు. అయితే ఇక్కడ అభిధ్యానం అని ఇక్కడ చెప్పిన ధ్యానము మన మూలంలో లేదు. అక్కడ ఏతయోహో చక్షుహు, కళ్ళొచ్చిన తర్వాత, తస్మాత్ సూర్య, సూర్యుడు వచ్చిన తర్వాత వ్యభిధ్యేతాం, భేదనము. భిద్యేతాం అంటే మళ్ళీ భేదము, వేరయ్యాయి అని అర్థము. దాంతో కర్ణములు, చెవులు, శ్రోత్రము, అక్కడి నుంచి దిక్కులన్నీ ఒక్కొక్కటిగా
వేరుపడుతూ పోయాయి. ఒక్కొక్కటి వేరవుతూ ఉన్నాయి. ఒక్కొక్కటి వేరవుతూ ఉన్నాయని చెప్తున్నారు. ఈ వ్యభిద్యేతాం అన్న మాటని ఆయన అభిధ్యానం అని మార్చారో ఏంటో మరి. ఆ తర్వాత చెవులొచ్చాయి. చెవులొచ్చేసరికి ఆ చెవులతో పాటు శ్రోత్రేంద్రియము, దాంతో పాటు దిక్కులొచ్చాయి. తర్వాత ఆయనకు చర్మం తయారయ్యింది. ఆ చర్మం వల్ల శ్మశ్రువులంటే మీసాలొచ్చాయి ఆయనకి. దాంతో పాటు రోమాలు, శరీరం పైన వెంట్రుకలు, ఆ వితానము మొత్తం ఆ సమూహాలన్నీ వచ్చాయి. ఆ తర్వాత ఓషధి వ్రాతము, ఓషధులు మొత్తము వచ్చాయి. ఆ తర్వాత దానివల్ల ఇంకా తర్వాత మేఢ్రమొచ్చింది. దాంతో రేతం వలన ఆపంబు నీళ్ళొచ్చాయి. గుదము వలన అపాన వాయువులొచ్చాయి. ఆ తర్వాత దానివల్ల మృత్యువు జన్మించింది. చేతుల వల్ల బలము, ఆ రెండిటి వల్ల చేతులు, చేతులలో ఉన్న బలం వల్ల ఇంద్రుడు. పాదాలు, పాదాలున్నాయంటే నడవడం ఉంటుంది. కాళ్ళుంటే నడుస్తుంటారు. కాళ్ళు ఉన్నాయి, నడక ఉన్నది అంటే ఆ రెండింటి వలన హరి కలిగాడు. ఆ తర్వాత నాడీ పుంజములు, నరాలు తయారయ్యాయి. నరాలున్నాయంటే రక్తం ఉండాలి. ఈ రక్తం వల్ల నదులు, నదులు అన్నప్పుడు బయట ఆది భౌతికము, రక్తం అంటే ఆధ్యాత్మికము. ఇక్కడ హరి అంటే ఆది దైవికము, గతి అంటే నడక ఆధ్యాత్మికము. అట్లానే భూరుహములు చెట్లు అంటే ఆది భౌతికము. ఇంద్రుడు ఆది దైవికము, బలము ఆధ్యాత్మికము, చేతులు ఆది భౌతికమని ఈ రకంగా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికము అయిన తత్వాలను వేరువేరుగా చెప్పుకుంటూ ఉండాలి. నేను కొన్ని చూపిస్తూ ఉన్నాను. మీరు మిగిలినవి కూడా చూసుకోవచ్చు. ఆ తర్వాత కాబట్టి రక్తమున్నది లోపల శరీరంలో ఆధ్యాత్మికం అంటే ఆది భౌతికంగా నదులుంటాయి. తర్వాత జఠరము, ఉదరమున్నది అంటే ఆకలి, దప్పిక. ఆయనకి ఉదరం అన్న రంధ్రం గూడా ఒకటి తయారయ్యేసరికి మరి కడుపున్నది అంటే ఆకలి, దప్పిక ఉంటాయి. వాటి వల్ల అబ్దులు, నీళ్ళు కలిగాయి సముద్రాలన్నీ. ఆ తర్వాత హృదయము, హృదయం వల్ల మనస్సు, మనసుకు తుహినకరుడు అంటే చంద్రుడు. ఆ తర్వాత బుద్ధి, చిత్తము. బుద్ధికి బ్రహ్మ, చిత్తానికి క్షేత్రజ్ఞుడు. మనసు, మనసుతో పాటు చంద్రుడు. బుద్ధి, బుద్ధితో పాటు బ్రహ్మ. చిత్తము, చిత్తంతో పాటు క్షేత్రజ్ఞుడు అని చెప్పారు. ఈ విధంగా కలిగారు. ఆ విరాజుడున్ పురుషతన్న, విరాట్ పురుషుడి వల్ల ఇవన్నీ వచ్చాయని చెప్తున్నారు. మధ్యలో ఒకటి మనసు, బుద్ధి, చిత్తం అని చెప్పారు. అహంకారాన్ని వదిలిపెట్టారు ఎందుకో మన పోతన గారు ఇక్కడ ఈ భాగవతంలో, పోతన భాగవతంలో. అయితే మన మూలంలో అహంకారం కూడా ఉన్నది. మనసః చంద్రమా జాతః, బుద్ధిః బుద్ధేః గిరాంపతిః, అహంకారః తతః రుద్రః, చిత్తం చైత్యః తతః అభవత్. మనస్సు చంద్రుడు, బుద్ధి వాక్పతి బ్రహ్మదేవుడు, చిత్తము దాంతో పాటు చైత్యుడు అంటే క్షేత్రజ్ఞుడు, కాక అహంకారము దాంతో పాటు రుద్రుడు అని చెప్పారు. ఈ అహంకారాన్ని, రుద్రాన్ని రెండిటిని ఎందుకో మన పోతన గారు డ్రాప్ చేశారిక్కడ. ఇంతకది విషయము. ఇప్పుడు మరియు విరాట్ పురుషునందు ఉదయించిన వ్యష్టి రూపంబులగున ఆకాశాది భూతంబులను, శబ్దంబు మొదలగు భూత తన్మాత్రంబులను, వాగాది ఇంద్రియ జాతంబును, తత్ అధిదేవతలను తమంతన సమిష్టి రూపుండగు క్షేత్రజ్ఞున్ ప్రవృత్తి ప్రవర్తకున్ చేయన్ అసమర్థంబులయ్యెను. ఈ విధంగా విరాట్ పురుషుడైతే తయారయ్యాడు. ఆయనకు కళ్ళు, చెవులు, నోరు, ముక్కుపుటాలు, ఉదరంతో సహా చేతులు, కాళ్ళు అన్నీ వచ్చాయి. కానీ వాటన్నిటిని వేరు వేరుగా ఆకాశం మొదలైన పంచభూతాలు గాని, ఏదో శబ్దం మొదలైన పంచ తన్మాత్రలు గాని ఏవి ఆయన్ని కదిలించలేకపోయాయి. వాక్ మొదలైన కర్మేంద్రియాలు, ఏదో చూపు మొదలైన జ్ఞానేంద్రియాలు ఏవి వాటి వాటి అధిదేవతలతో సహా తమంత తాము
ఆ సమిష్టి రూపుడైన క్షేత్రజ్ఞుల్లో ఏ కదలికలు తేలేకపోయాయి, అసమర్థమై ఉన్నాయి. అట్లా అయ్యేసరికి ఏం జరిగిందంటే దేవాధిష్ఠితంబులగు ఇంద్రియంబులు తాము వేర్వేర ఆ ఈశ్వరున్ ప్రవృత్యున్ముఖున్ చేయనోపక క్రమంబునన్ తత్తత్ అధిష్టానాదులనుందే. వేర్వేరుగా పాపం అవి వ్యష్టిగా ఆ క్షేత్రజ్ఞుణ్ణి లేపలేకపోయాయి. కర్తవ్యోన్ముఖుణ్ణి ప్రవృత్తి మార్గంలో ఆయన్ని పెట్టలేకపోయాయి. ఆయన కదలట్లేదు. దాంతో అవన్నీ ఏం చేశాయంటే ఆ ఇంద్రియాలు ఆయా అధిదేవతలతో పాటు వెళ్ళి అవే వాటంతట అవి ఆయన యొక్క వేరు వేరు రంధ్రాల్లోకి వెళ్ళి కూర్చున్నాయి. ఇప్పుడు ఎట్లా వెళ్ళాయంటే క్రమంగా వెళ్ళాయి. వాటి వాటి అధిష్టానం అంటే ఆధారాల్లోకి వెళ్ళాయి. ముందు ఆయన నోరు అన్న ఖాళీని తయారు చేశాడు కదా! ఆ నోరు అన్న ఖాళీలోకి, ఆ రంధ్రంలోకి అగ్ని, వాక్ ఇంద్రియము 2 వెళ్ళి కూర్చున్నాయి. అయినా కూడా అవి పాపము అగ్ని వెళ్ళింది, వాక్కు వెళ్ళింది 2 వెళ్ళి ఆయన నోరన్న రంధ్రంలోకి వెళ్ళి కూర్చున్నా కూడా ఆ విరాట్ పురుషుడితోటి ఏమీ పని చేయించలేకపోయాయి. ఆయనతో అవి మాట్లాడించలేకపోయాయి. ఆ వ్యష్టి శరీర జాతంబు అనుత్పన్నంబయ్యే. కదిలించలేకపోయాయి. అంతా ఇంక అవేం చేశాయంటే నెక్స్ట్ ఇంక ఇవేం చేయలేకపోయాయి. వెళ్లి కూర్చున్నాయి చప్పుడు చేయకుండా. అవి వెళ్ళి ఆయన నోరన్న గోళంలో, ఆ ఖాళీలో, ఆ రంధ్రంలో అవి కూర్చున్నా గూడా ఆయనేమి మాట పలుకు లేకుండా, ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు. ఇంక తర్వాత ముక్కు కదిలింది. ఆయన ముక్కు పుటాలున్నాయి గదా! రంధ్రాలు. ఇంకప్పుడు ఘ్రాణేంద్రియము, గాలులు, వాయువులు వెళ్ళి అందులో కూర్చున్నాయి. అయినా కూడా అట్టిది అయ్యే. ఇంక అది గూడా అంతే అయ్యింది. అవెళ్ళి కూర్చున్నాయి. ప్రాణముంది, ప్రాణవాయువులున్నాయి, ఘ్రాణశక్తి ఉంది. ఆయన వాసన చూడట్లేదు, ఆయన ఊపిరి పీల్చట్లేదు. అయ్యో రామా! సరే ఇంకా ఆదిత్యుడు ఈసారి నేనెళ్లి ట్రై చేస్తాననుకున్నాడు. చక్షురింద్రియంబుతోడ కళ్ళన్న ఇంద్రియంతోటి సూర్యుడు వెళ్ళి ఆయన కళ్ళన్న గోళాలున్నాయి గదా! ఆ రంధ్రాల్లోకి వెళ్లి కూర్చుంటే అది గూడా వృధాభూతంబయ్యే. అది గూడా వ్యర్థమైపోయింది. అక్కడ ఆయన కళ్ళు తెరవట్లేదు, ఏమీ చూడట్లేదు. పోనీ అనుకోని దిగ్దేవతలు బయలుదేరాయి ఈసారి. దిగ్దేవతలన్నీ కర్ణాలతో కలిసి, శ్రోత్రేంద్రియంతో కలిసి ఆయన చెవులన్న రంధ్రాల్లోకి వెళ్లి కూర్చున్నాయి. అప్పుడు కూడా ఇంతే విషయము. విరాట్ కార్య ప్రేరణ అయోగ్యం బయ్యనవి గూడా. విరాట్ పురుషుణ్ణి కదిలించలేకపోయాయి. ఇంకప్పుడు ఓషధులు బయలుదేరాయి. అవేం చేశాయంటే రోమాలు, త్వక్కేంద్రియాన్ని తీసుకొని వెళ్లి ఆయన చర్మమన్న తత్వంలోకి ప్రవేశించి ట్రై చేశాయి. అవి గూడా విఫలమయ్యాయి. దాంతో ఆ దైవంబగు మేఢ్రంబు రేతంబు నొందిన తత్కార్యకరణ అదక్షంబయ్యే. పాపం ఆ మేఢ్రంలోకి వెళ్లి దాని దైవము ఆ రేతంతో సహా వెళ్లి అక్కడ కూర్చుంటే కూడా ఆయన కదలట్లేదు. సృష్టి పని చెయ్యట్లేదు. దాంతో పదం పడి గుదంబు మృత్యువుతోడ అపానేంద్రియంబు చేరినన్ అదీ హైన్యంబు నొందెనో. ఇంకది పదం పడి పనిబెట్టుకుని గుదం వెళ్ళి మృత్యువుతో పాటు కలిసి అపానేంద్రియాన్ని చేరితే కూడా అక్కడ గూడా ఆయన మలమూత్ర విసర్జనలు లాంటి పనులేమీ జేయట్లేదు. ఆయనసలు సప్పుడు జేయట్లేదు. అది గూడా వ్యర్థమైపోయింది. దాంతో ఇంక విష్ణువు అన్న దేవత బయలుదేరి చరణంబుల గతితో కూడిన అనీశ్వరంబులయ్యే. ఆ విష్ణువు నడకతో సహా వెళ్ళి ఆ పాదాల్లో చేరినా కూడా ఆ కాళ్ళు కదిలించట్లేదు. ఆయన నడవడం మొదలుపెట్టట్లేదు. ఇంక తర్వాత పాణేంద్రియంబులు చేతులలోకి వెళ్లి కూర్చుందామని ఆ ఇంద్రియాలు ఇంద్రదైవతంబులగుచు ఇంద్రుడన్న వాటి అధిష్టాన దైవాన్ని తీసుకుని వెళ్లి ఆ పాణి ఇంద్రియాలు, చేతుల ఇంద్రియాలు ఆ బలంతో సహా వెళ్లి చేతుల్లో చేరినా గూడా చేతులు కదిలించట్లేదు, ఏమి పట్టుకోవట్లేదు, ఏ పని చెయ్యట్లేదు. మరియు నాడులు సనదీకంబులై లోహితంబు వందిన నిరర్ధకంబులయ్యే. నాడులన్నీ నదులతో సహా వెళ్ళి లోహితము రక్తంతో పాటు చేరితే కూడా ఆ నాడుల్లో రక్తం ప్రసరించడము, గుండె కొట్టుకోవడము మొదలైన పనులేమీ జరగట్లేదు. ఉదరంబు సింధువులతోడ చేరి క్షుత్పిపాసలను పొందిన వ్యర్థంబయ్యే.
ఈ సింధువులు సముద్రాలన్నీ వెళ్ళి ఆకలి దప్పికలతో పాటు ఆయన ఉదర రంధ్రంలో, ఉదర గోళంలో, కడుపన్న గోళంలో చేరినా కూడా ఆయనకు ఆకలి వేయట్లేదు, దప్పిక వేయట్లేదు. అది కూడా వ్యర్థమైపోయింది. హృదయంబు మనంబు తోడన్ చంద్రున్ వందిన ఊరక ఉండే. ఇంకా మనస్సు చంద్రుణ్ణి తీసుకుని 2 కలిసి వెళ్లి ఆయన హృదయంలో చేరాయి. ఆ హృదయము కొట్టుకోవడము, కదిలి పని చేయడం ఏమీ లేదు. ఊరికే ఉన్నది ఆ హృదయం గూడా. కదలకుండా, మెదలకుండా. ఇంక బుద్ధి బయలుదేరింది. బుద్ధి బ్రహ్మాది దైవతంబై హృదయంబు నొందిన నిష్ఫలంబయ్యే. బుద్ధి గూడా పాపము దాని అధిష్టాన దైవము బ్రహ్మను బెట్టుకుని వెళ్ళి ఆడ గూర్చుంటే అది కూడా నిష్ఫలమయ్యింది. చిత్తము అభిమాన దైవతమైన రుద్రుణ్ణి బెట్టుకుని వెళ్తే చిత్తము అభిమానంబుతో రుద్రునిని చెందిన రుద్రుడు అహంకారానికి సంబంధించిన దైవతము. చిత్తానికి క్షేత్రజ్ఞుడున్నాడు. మరాయన ఎందుకో ఇక్కడ కొంచెం మార్చి చెప్పారు. మూలంలో ఏమున్నదంటే ఆ రుద్రుడితో పాటు వెళ్లి అహంకారం అక్కడ కూర్చుంటే కూడా అది కూడా మన విరాట్ పురుషుణ్ణి కదిలించలేకపోతే చివరికి చిత్తము క్షేత్రజ్ఞుడితో పాటు కలిసి ఆ విరాట్ పురుషుణ్ణి కదిలించాయి అని ఉంటుంది. ఇక్కడెందుకో చిత్తము అభిమానంతో రుద్రుణ్ణి చెంది విరాట్ కార్యజాతంబు అనుభూతంబయ్యే. అంత చైత్యుండగు క్షేత్రజ్ఞుడు హృదయాధిష్టానంబు నొంది చిత్తంబు తోడని ప్రవేశించిన అని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ అహంకారం అని మార్చేసి ఉంటే సరిపోయేది దానికి. మరాయన ఎందుకో అహంకారాన్ని వదిలిపెట్టి రాయడానికి ట్రై చేసుకున్నారు. దానివల్ల ఇక్కడ కన్‌ఫ్యూజన్ ఎక్కువైంది. మనసు చంద్రుడితో పాటు కలిసి వెళ్లి ట్రై చేసింది. బుద్ధి బ్రహ్మతో పాటు వెళ్లి కలిసి ట్రై చేసింది. అహంకారము రుద్రుడితో పాటు వెళ్లి ట్రై చేసింది. చివరికి మన చిత్తమే చైత్యుడైన క్షేత్రజ్ఞుడితో వెళ్ళి కలిసేసరికి అప్పుడు విరాట్ పురుషుడు సలిల కార్యభూత బ్రహ్మాండంబు నొంది ఇంకప్పుడు కార్యభూతుడయ్యాడు, కార్యోన్ముఖుడయ్యాడు, ప్రవృత్తి ఉన్ముఖుడయ్యాడు, ప్రవృత్తి ఉన్ముఖ క్షముడు. ప్రవృత్తి మార్గంలో కర్మలు చేయడానికి ఉన్ముఖుడై దానికి తగినవాడయ్యాడు. ఇక్కడ మళ్ళీ ఈ విషయం ఎందుకు ఆయన అట్లా చేశారు? అక్కడక్కడ ఎందుకు డ్రాప్ చేశారో అసలు ఏం అర్థం కావట్లేదు నాకు. ఇక్కడ హృదయము మనసా చంద్రః నా ఉదతిష్ఠత్ తదా విరాట్. మనసుతో పాటు చంద్రుడు వెళ్లి హృదయాన్ని చేరినా కూడా విరాట్ పురుషుడు నా ఉదతిష్ఠత్ లేవలేదు. బ్రహ్మ బుద్ధితో పాటు కలిసి వెళ్లి ఆ హృదయంలో చేరినా కూడా విరాట్ పురుషుడు తదా అప్పుడు నా ఉదతిష్ఠత్ కదలలేదు. రుద్రుడు అభిమతితో, అభిమానం అంటే అహంకారంతో పాటు కలిసి వెళ్లి చేరినా కూడా విరాట్ నా ఉదతిష్ఠత్ కదలలేదు. చివరికి యదా ఎప్పుడైతే తదా నా ఉదతిష్ఠత్, తదా నా ఉదతిష్ఠత్, తదా నా ఉదతిష్ఠత్, తదా నా ఉదతిష్ఠత్ అనుకుంటూ ఎన్ని శ్లోకాలు చెప్పారో ఇక్కడ. ఇక్కడి నుంచి ఈ 63వ శ్లోకం దగ్గర నుంచి ఇవన్నీ కలిసి ప్రయత్నం చేశాయి. తదా నా ఉదతిష్ఠత్, తదా నా ఉదతిష్ఠత్, తదా నా ఉదతిష్ఠత్ విరాట్ అని. చివరికి యదా ఎప్పుడైతే చిత్తంతో కలిసి ఆ చైత్యుడు క్షేత్రజ్ఞుడు హృదయాన్ని చేరాడో ప్రావిశత్, తదైవ అప్పుడే ఆ విరాట్ పురుషః సలిలాత్ నీళ్లలో నుంచి ఉదతిష్ఠత లేచారో అని అంత క్లియర్‌గా రాశారు. ఇంత క్లియర్‌గా ఉన్నది మరెందుకు పోతన గారు అటు ఇటుగా రాశారో తెలీదు. ఆయన మనసులో అప్పుడు ఏమనుకున్నారో ఏంటో. సరే ఇంతకది విషయం. ఇదెందుకు అంత ముఖ్యమంటే, ఎందుకది అంత ముఖ్యమంటే ఇంక ఏవి ఎవ్వరిని నిద్ర లేపలేవు. ఒక్క చైతన్యమే మేల్కొల్పగలదు. అది దాని మోరల్ ఆఫ్ ద స్టోరీ. ఇన్ని శ్లోకాలు ఎందుకు చెప్పారు? 63వ శ్లోకం దగ్గర నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 14 విషయాలు, 14 గ్రూప్స్, సెట్స్ వెళ్ళి ఏవి ప్రాణాలతో సహా, ఇంద్రియాలతో సహా,
మనో, బుద్ధి, అహంకారాలతో సహా ఏవి ఆ విరాట్ పురుషుణ్ణి అవి మేల్కొల్పలేకపోతే చివరికి చైతన్యం ఒక్కటే ఎప్పుడైతే ఆ రూపంలోకి ప్రవేశించిందో అప్పుడు ఆ రూపము చైతన్యవంతమయ్యింది అని చెప్తున్నారు. అదెందుకు ముఖ్యమంటే, ఏ విధంగానైతే ప్రసుప్తమైన పురుషుడు పడుకొని నిద్రపోతున్న పురుషుల్లో ప్రాణాలు ఉంటాయి, ఇంద్రియాలుంటాయి, మనసుంటుంది, బుద్ధి ఉంటుంది, అహంకారం ఉంటుంది, అది ఇది ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఏవి మనిషిని మేల్కొల్పలేవు. మనిషి ఎప్పుడు లేస్తాడంటే, వాడిలో ఎప్పుడైతే ఆ చైతన్యం కదులుతుందో అప్పుడే వాడికి మెలకువొస్తుంది. అదే విధంగా విరాట్ పురుషుల్లో కూడా జరిగింది అని చెప్పడం కోసం స్పెసిఫిక్‌గా అంత దూరం జెప్పి, అన్ని శ్లోకాలు చెప్పేసరికి ఇది విషయం అర్థమవుతుంది అని. మరెందుకో పోతన గారు దాన్నక్కడ ముందేమో అసలు అహంకారం గురించి చెప్పడం మానేశారు. రుద్రుడి గురించి అసలు మాట్లాడలేదు. ఇక్కడ రుద్రుడంటారు. అహంకారం అనలేదు. చిత్తం అన్నారు. అభిమానం అంటే అహంకారం అని చెప్పుంటే అయిపోయేదక్కడికి. అసలు ఈ చిత్తము ఎప్పుడైతే క్షేత్రజ్ఞుడితో పాటు వెళ్ళి అక్కడ చేరిందో అప్పుడు విరాట్ పురుషుడు ఆ సలిలంలో నుంచి లేచాడు. ఎట్లా అంటే సుప్తుండగు పురుషునిన్ ప్రాణాదులు తమ బలంబుచే భగవత్ అప్రేరితంబులగుచు ఉద్ధాపన అసమర్థంబులగు చందంబున అజ్ఞాదులు స్వాధిష్టాన భూతంబులగు ఇంద్రియంబులతోడ దేవాది శరీరంబుల నొందియు అసక్తంబులయ్యనో. సుప్తుడైన పురుషుడు పడుకొని గాఢ నిద్రలో ఉన్న మనిషిని ప్రాణము, ఇంద్రియాలు, బుద్ధి, అహంకారము, మనసు ఇవేవి లేపలేవు. అవి ఎంత బలంతోటి ప్రయత్నం చేసినా గూడా అప్రేరితములు. అవి ప్రేరేపించలేవు. ఉద్ధాపన అసమర్థంబులు. ఆ మనిషిని నిద్ర లేపలేవు. అదే చందంబున అదే విధంగా అగ్ని, సూర్యుడు, బ్రహ్మదేవుడు, రుద్రుడు మొదలైన దేవతలు, వాణి మొదలైన దేవతలన్నీ ఏదో చక్షురింద్రియము, వాగింద్రియము మొదలైన ఇంద్రియాలన్నీ ఏదో పంచభూతాలు ఇవి ఏవి కూడా వాటి అధిష్టాన భూతాలతో పాటు అధిష్టాన దేవతలతో పాటు వెళ్ళినా కూడా ఆ విరాట్ పురుషుడి శరీరాన్ని చేరి కూడా లేపడానికి అసక్తంబులయ్యెను అని. మరియు ఆ విరాట్ పురుషుని అనవరత భక్తించేసి విరక్తులై ఆత్మలయందు వివేకంబు గల మహాత్ములు చింతింపుదురు అనియు, ప్రకృతి పురుష వివేకంబున మోక్షంబును ప్రకృతి సంబంధంబున సంసారంబును కలుగును అనియు చెప్పి మరియును ఇట్లనియే. ఆ విరాట్ పురుషుణ్ణి ఇప్పుడు మనం ఎంత దూరం చెప్పుకుంటూ వస్తున్నాము. ఇక్కడ పోతన భాగవతంలో కొన్ని వారాలుగా, వ్యాస భాగవతంలో కొన్ని వారాలు చెప్పుకున్నాము. ఇప్పుడు 1, 2 వారాలు పైగా చెప్పుకుంటూ వస్తున్న ఈ విరాట్ స్వరూపాన్ని మొత్తాన్ని విరక్తితో, వైరాగ్యంతో ఉన్నవాళ్ళై ఈ విరాట్ స్వరూపాన్ని జ్ఞానంతో, వాళ్ళు అవలంబిస్తున్న వైరాగ్యంతో, వాళ్ళ ఆత్మల్లోనే వాళ్ళలోనే వివేకం కలిగిన ఆత్మానాత్మ సదసత్ వివేకం కలిగిన మహాత్ములు అనవరతము ఏమాత్రం ఎడతెరిపి లేకుండా చింతింపుదురు, ధ్యానం చేస్తూ ఉంటారు. ఎవరు చేస్తూ ఉంటారంటే విరక్తులు, వైరాగ్యంతో ఉన్నవాళ్ళు సదసత్ వివేక జ్ఞానంతో వాళ్ళు ఏది సత్, మారకుండా ఉన్నదేంటి, మారుతూ ఇన్ని రూపాలు తీసుకుంటూ ఉన్న అసత్తేమి, అసలు ఉన్నదొకటున్నది. ఆ స్వరాట్ మహత్తుగా వ్యాపిస్తూ విరాట్‌గా ప్రపంచమంతా అయ్యి రకరకాల రూపాలుగా, ఎన్నో భూతాలుగా, ప్రాణులుగా, పంచభూతాత్మకమైన ఈ విశ్వంగా తయారయ్యింది అని వాళ్ళు సత్తేంటి, అసత్తేంటి, మారుతూ ఉన్నదేంటి, మారకుండా ఉన్నదేంటి అని సదసత్ వివేకం జ్ఞానంతో పాటు, వైరాగ్యంతో పాటు వాళ్ళు భక్తితో, ఆసక్తితో దాన్ని ధ్యానిస్తుంటారు. ఆ రకంగా వేరు చేసి చూడడము అత్యవసరము. అన్నీ కుప్పలాగా పోసుకొని మొత్తం అంతా ఒక్కటే అనుకోరాదు. ఈ శరీరము నేను అనుకోవడం, మిగిలినదంతా బ్రహ్మాండం నాకన్నా చాలా పెద్దది, ఘనమైంది ఏదో ఉందనుకోవడం, దాన్ని మించి దేవుడు ఇంకెవరో ఉన్నారు చాలా పెద్దవాడు అనుకోవడం,
ఈ మోహం ఎప్పుడు తొలగుతుంది అంటే ఈ రకమైన సదసత్ వివేకంతో, వైరాగ్యంతో. సదసత్ వివేకం దానంతట అది రాదు. వైరాగ్యం ఉంటేనే సదసద్ వివేక జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞాన వైరాగ్యాలతో ధ్యానిస్తూ ఉంటే ఈ విషయం తెలుస్తూ ఉంటుంది. ఆత్మలోనే యోగి హృద్ధ్యాన గమ్యమని ఈ విషయము తెలుస్తూ ఉంటుంది అని. దాంతో పాటే ప్రకృతి పురుష వివేకము. ప్రకృతి అంటే ఏంటి? పురుషుడంటే ఏంటి? మళ్ళీ సదసత్తులంటే నిర్గుణ పరబ్రహ్మంలో సదసత్తులు లేవు. సగుణ సాకారంగా ఉన్న దాంట్లో సదసత్తులుగా వేరుగా కనిపిస్తూ ఉన్న దాంట్లో ప్రకృతి ఏంటి? పురుషం ఏంటి? అని వేరు చేసి చూసుకోవాలి. అట్లా చూసుకోగలిగితేనే మోక్షం ఉంటుంది. ప్రకృతితో కలిసి ఉంటే సంసారం ఉంటుంది అని చెప్పి మరి మన భగవంతుడు మన దేవహూతికి ఏం చెప్తున్నారంటే, జననుత సత్వరజస్తమో గుణమయమైన ప్రాకృత కార్యమగు శరీరగతుడయ్యు పురుషుండు కడగి ప్రాకృతములునగు సుఖ దుఃఖ మోహముల వలన కరమనురక్తుండు కాడో వికార విహీనుడు త్రిగుణరహితుడు అగుచో బలసి నిర్మల జల ప్రతిబింబితుండైన దినకరు భంగి వర్తించును. అట్టి ఆత్మ ప్రకృతి గుణంబుల యందు తగులువడి అహంకార విమూఢులై తొడరి ఏను కడగి నిఖిలంబునకు ఎల్లా కర్తను అని ప్రసంగవశతను ప్రకృతి దోషముల పొంది సురతిర్యక్ మనుజ స్థావర రూపములగుచు కర్మవాసన చేతన్ పరపైన మిశ్రయోనుల తిరముగ జనియించి సంస్కృతిన్ గైకొని తాన్ పూని చరించుచు విషయ ధ్యానంబున చేసి స్వాప్నిక అర్థాగమ సంధానము రీతిని అసత్పథమానసుడగుచున్ భ్రమించు మతి లోలుండై. ఇప్పుడు ఆ విరాట్ పురుషుడు తయారయ్యాడు కదా, విరాట్ పురుషుడి లాగానే కార్బన్ కాపీస్ అన్ని తయారవుతూ ఉంటాయి. ఇప్పుడేం జరిగిందంటే, ఓ జననుత, జనుల చేత నుతింపబడే ఓ దేవహూతి, సత్వరజస్తమో గుణమయమైన ప్రాకృతమైన అంటే ప్రకృతి వల్ల, ప్రకృతి కారణంగా తయారైన ఈ కార్యాలు అంటే శరీరాలు ఉన్నాయి. ప్రకృతికి సత్వరజస్తమో గుణాలని 3 ఉంటాయి. ఆ ప్రకృతి గుణాలతో, ప్రకృతి కారణంగా ఆ 3 గుణాలతో కూడి ఉన్న కార్యాలు అంటే దేహాలు. ప్రకృతి కారణంగా తయారైన కార్యం అంటే శరీరం. ఆ శరీరంలో ఉంటూ, శరీరగతుడై ఉండి కూడా, శరీరంలో చేరి ఉండి కూడా, పురిసేతే ఇతి పురుషః అని ఆ శరీరాల్లో పురాల్లో ప్రవేశించి ఉన్నా కూడా ఆ పురుషుడు కడగి కావాలని ప్రాకృతములైన ప్రకృతి వల్ల మాత్రమే కలిగే సుఖాలు, దుఃఖాలు, మోహాలు వీటికి దూరంగా ఉంటాడు. అనురక్తుడు కాకుండా వాటిలో రక్తము సక్తమై తగులుకోకుండా దూరంగా ఉంటాడు. వికార విహీనుడు. ఆ తత్వంలో, పరాత్మ తత్వంలో ఏ వికారాలు, మార్పులు ఉండవు. త్రిగుణరహితుడు. త్రిగుణాలను దాటి ఉంటాడు. గుణాతీతుడై ఉంటాడు. నిర్గుణుడు గాదు. నిర్గుణుడై ఉన్నప్పుడు అసలు సాకారంగా గూడా ఉండడు. సాకారంగా ఉంటే సగుణంగా ఉంటాడు. కానీ ఆ గుణాల పైన ఉంటాడు. గుణాతీతుడై ఉంటాడు. నిర్గుణుడై ఉంటే అసలు రూపాలు ఉండవు. అసలు ప్రకృతి ఉండదు. గుణాలు ఉండవు. ఏముండవు. త్రిగుణరహితుడు అంటే గుణాలను దాటి గుణాతీతుడై ఉంటాడు. అప్పుడు బలసి బాగా బలంతో ఉంటాడు. జ్ఞాన బలంతో ఉంటాడు. ప్రజ్ఞానం బ్రహ్మ అని. అప్పుడు నిర్మల జల ప్రతిబింబితుండైన, నిర్మలమైన నీళ్లలో ప్రతిబింబిస్తూ ఉన్న దినకరుడిలాగా, సూర్యుడిలాగా ఉంటాడు. నీళ్లలో ప్రతిఫలిస్తున్న సూర్యుడిలాగా ఈ శరీరాల్లో ఆత్మ ప్రతిఫలిస్తూ ఉంటుంది. సూర్యుడు నీళ్లలో ప్రతిఫలిస్తూ ఉన్నంత మాత్రాన ఈ నీరు సూర్యుడిని తాకదు. అట్లానే ఆత్మ శరీరాల్లో ప్రతిఫలిస్తున్నా కూడా శరీరాలను తాకదు. అయితే సూర్యుడు ఉన్నందుకు నీళ్ళెట్లా ప్రకాశిస్తున్నాయో అట్లానే ఆత్మ ఉన్నందుకు శరీరాలు
కనిపిస్తూ, కదులుతూ, కర్మలు చేస్తూ ఉంటాయి. ఆ రకంగా ఉంటాడు. అటువంటి అదే పరాత్మ, అదే ఆత్మ చూసుకోక ప్రకృతి గుణాలతో తగులుకున్నాడంటే మాత్రము అహంకారంతో మూర్ఖుడై, అజ్ఞానం పాలై, తొడరి కావాలని నేను కడగి మొత్తము ఈ నిఖిలానికి మొత్తానికి ఎల్లన్ కర్తను. నేను ఈ కర్మలు చేశానంటే నాకివన్నీ వస్తాయి. నేను చేయకపోతే ఈ కర్మలేవి జరగవు. నేను చేస్తున్నాను కాబట్టే జరుగుతున్నాయని ఆ అహంకారంతోటి మూర్ఖుడై వాడు ప్రకృతి గుణాలతోటి తగులుకుంటే ఇంకింతే జరుగుతుంది. నేను కర్తను అనుకుంటాడు. ఇంకా ఆ ప్రసంగవశతను, ఆ ప్రసంగము, ప్రకృష్టమైన సంగము తగులుకోవడం వల్ల ప్రకృతి దోషాలను వీడే ఆపాదించుకుంటాడు. ప్రకృతిలో ఉన్న సుఖ, దుఃఖ, మోహ, శోక, తమో లక్షణాలన్నింటినీ వాడిపైన ఆరోపించుకుని అవన్నీ నాకే ఉన్నాయి. ఆ సుఖాలు, దుఃఖాలు, మోహాలన్నీ నావే అనుకుంటాడు. అక్కడికప్పుడు అది ఆగదింకా. ప్రకృతి దోషాలు అట్లా వాడు ఆపాదించుకునేసరికి నెక్స్ట్ జరిగేదేమి అంటే సురతిర్యక్ మనుజ స్థావర రూపములైన కర్మవాసన చేతన్ దేవతలు, తిర్యక్కులు, మనుషులు, స్థావరాలు, చెట్లు మొదలైన రూపాలు, రకరకాల రూపాలతో వాడి కర్మవాసనలను బట్టి ఆ వాసనా దేహాలు, వాసనా శరీరాల వల్ల సూక్ష్మ స్థూల దేహాలను పొందుతూ మిశ్రయోనులు, స్థూల శరీరాలన్నీ జడ పదార్థాలు, సూక్ష్మ శరీరాలన్నీ కదులుతూ ఉన్న కరణాలు, వాటితో సదసత్తుగా మారుతూ ఉన్న వాటితో, మారకుండా ఉన్న వాటితో కూడి ఆ మిశ్రమ జన్మలన్నీ పొందుతూ ఉంటాడు. స్థిరంగా ఇంకా ఇదే పని. జనించి జన్మలు తీసుకుంటూ సంస్కృతిని గైకొని సంసారాలన్నీ పొందుతూ వాడు పూని కావాలని విషయ ధ్యానంబున చేసి విషయాల మీద ధ్యాస వాడికి ధ్యాయతో విషయాన్ పుంసః సంగహత్తేషు ఉపజాయతే అని 2 పద్యాల్లో 8 స్టెప్స్లో వాడు ప్రణశ్యతి అని ఎట్లా నశిస్తాడో మన భగవద్గీతలో కృష్ణార్జున సంవాదంలో కూడా చెప్పినట్టు విషయాల మీద ధ్యాస వీడికి ఎక్కువ. ఆ విధంగా చరిస్తూ ఉంటాడు. పడుకున్నప్పుడు కూడా, మెలుకు ఉన్నప్పుడే కాదు, పడుకున్నప్పుడు కూడా వాటి గురించే కలలు కంటూ ఉంటాడు. మెలుకున్నంతసేపు పగటి కలలు కంటాడు. పడుకుంటే స్వప్నాల్లో మళ్ళీ రకరకాల కలలు కంటుంటాడు. ఎంతసేపు విషయాల గురించే ధ్యానం చేస్తుంటాడు వాడు. అదే ధ్యాస వాడికి. వాడికి మెలుకున్నా పడుకున్నా వచ్చే అర్థాలేమి, వాడు సాధించే పదార్థాలేమి అంటే ఏమీ లేవు. స్వాప్నికమైన నిద్రలో ఏవేవో పదార్థాలన్నీ మనకు వచ్చినట్టు కనిపిస్తాయి. నిజంగా వస్తాయా? ఆ సంధానము ఏవేవో సంపాదించుకున్నట్టు ఉంటుంది. కలలో ఏవేవో ఉన్నట్టు అన్నీ ఉంటాయి. నిజంగా ఉంటాయా అవి? అసత్తు విషయాలు. అట్లనే మేలుకున్నప్పుడు కూడా జాగ్రత్త అవస్థలో వాడు ఏంటేటో సంపాదించుకుంటా అంటాడు. అవన్నీ కూడా ఇంతే. అసత్ విషయాలు. అయినా కూడా వాడు మూర్ఖుడు అయ్యాడు కాబట్టి అసత్పథ మానసుడగుచు అసత్ మార్గంలో తిరుగుతూ వాడు మతిలోలుడై వాడి బుద్ధి అంతా అటు ఇటు కదులుతూ ఉంటే వాడి బుద్ధి తిరిగినట్టు వాడు కూడా తిరుగుతూ ఉంటాడు, భ్రమిస్తూ ఉంటాడు. ఇంక అదే పనిగా గిరిగిరా కర్మలు చేస్తూ తిరుగుతూ ఉంటాడు. అట్లుగావున కాబట్టి అప్పుడేం జరుగుతుందంటే పూని మోక్షార్థి అగువాడు దీనిని తీవ్ర భక్తి యోగంబు చేత విరక్తి పొంది మనము వశముగా చేసి యమనియమాది యోగ మార్గ క్రియాభ్యాస యుక్తించేసి శ్రద్ధాగరిష్ఠుడై సత్యమైనట్టి మద్భావంబు మత్పాద సేవనంబు వర్ణిత మత్ కథా ఆకర్ణనంబును సర్వభూత సమత్వము అజాత వైరమును బ్రహ్మచర్యంబు ఘన మౌనము ఆదిగా గల నిజ ధర్మ సంగతుల చేసి సంతుష్టుండును మితాసనుడు ఏకాంతియు మననశీలుడు వీత మత్సరుడు అగుచు
మిత్రత్వమున కృప తగిలి ఆత్మ కలిత విజ్ఞానియై బంధకంబులైన ఘన శరీర పరిగ్రహ ఉత్కంఠయందు ఆగ్రహము వాసి వర్తింపనగును. మరియు కాబట్టి మోక్షార్థి అయిన వాడు, ముముక్షువైన వాడు, ఈ మొత్తము బంధాల్లో నుంచి బయటపడాలి, నాకు ముక్తి కావాలి అని కోరుకుంటున్నవాడు, ఏమి వాడి అర్థము? మోక్షార్థమై ఉండాలి. వాడి అర్థము స్వాప్నిక అర్థాల్లాగా, నిద్రలో కనపడ్డ వస్తువుల్లాగా వాడికి రకరకాల పదార్థాలు ప్రపంచ అర్థాలు కాదు, విషయార్థాలు కాదు. మోక్షమే వాడికి అర్థం, పరమ ప్రయోజనమై ఉంటే, అది కావాలి అని వాడు కోరుకుంటే అప్పుడు వాడు చేయవలసినవి కొన్ని ఉన్నాయి. ఇక్కడి నుంచి చెప్తున్నవి ఎవరెవరికైతే మోక్షం కావాలో వాళ్ళ కోసము. మోక్షం అవసరం లేదు, ప్రాపంచికమైన విషయాలే కావాలి, డబ్బులు కావాలి, పొలాలు పుట్రలు కావాలి, ఇళ్ళు వాకిళ్ళు కావాలి, పిల్లలు పౌత్రులు పుత్రులు, వాళ్ళు వీళ్ళు, వాళ్ళు, నా ఇళ్ళు నా కార్లు, ఇవన్నీ కావాలి అనుకుంటున్న వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అసత్పథంలో తిరుగుతూ భ్రమిస్తూ వాళ్ళ మతి చలిస్తూ ఉంటే దానికి సదృశంగా వాళ్ళు తిరుగుతూ ఉండొచ్చు. కానీ ఎవరైతే మోక్షం కావాలని కోరుకుంటున్నారో వాళ్ళు ఇంక ఇక్కడి నుంచి కొంచెం శ్రద్ధగా వినండి. చేయవలసినవి ఏంటో చెప్తూ ఉన్నారు. ఈ మొత్తం ఈ గోలలో నుంచి, ఈ భ్రమలో నుంచి, భ్రమించడంలో నుంచి, రెండిట్లో నుంచి బయటపడాలనుకుంటే మాత్రం కొన్ని చెయ్యాలి. అటువంటి వాడేం చెయ్యాలంటే దీనిని తీవ్రమైన భక్తి యోగం కావాలి, అత్యంత ఆసక్తి కావాలి, ఇదే కావాలి అన్న కోరిక ఉండాలి. అన్నీ కావాలి, ప్రపంచంలోని పనికిమాలిన విషయాలు అన్నీ కావాలి, వాటితో పాటు ఇది కూడా కావాలి అంటే కాదు. వాటన్నిటిని వదిలిపెట్టి తీవ్రంగా వాటిని నిరసిస్తూ ఇదే కావాలన్న ఆసక్తితో దాన్ని పట్టుకుని ఉండాలి. ప్రాపంచికమైన విషయాల మీద విరక్తి కావాలి, వాటి మీద ఇంకా రక్తి, రాగము, అనురాగము, ఇంట్రెస్ట్ ఉన్నదంటే ఈ మార్గం పనిచేయదు, మోక్షం రాదు వాళ్ళకి, మోహమే ఉంటుంది. ఎందుకంటే ఈ 906 వరకు చెప్పిన దాంట్లో వీళ్ళందరూ మోహంలో ఉన్నవాళ్ళు. మోహం ఉంటే మోక్షం రాదు, మోహంలో నుంచి బయట పడడమే మోక్షము. మోహంలో నుంచి బయటపడడానికి ఫస్ట్ స్టెప్ ముందు బాగా ఇది నాకు కావాలని తీవ్రమైన వాంఛ ఉండాలి. అది ఉన్నది అంటే నెక్స్ట్ వాళ్ళు విరక్తిని పెంచుకోవాలి, ప్రాపంచికమైన విషయాలపైన విరక్తి కలగాలి వాళ్ళకి. దాని తర్వాత మనసు వాళ్ళ వశంలో ఉండాలి. వాళ్ళ మనసు వాళ్ళ మాట వినట్లేదంటే మాత్రం చాలా కష్టమైతుంది. ఇవన్నీ ఒక్కొక్కటి మోక్షార్థులు, ముముక్షువులు నెమ్మదిగా సాధిస్తూ వెళ్ళవలసిన విషయాలు. వీటికి ఎక్సెప్షన్ లేదు. ఇవి ఎక్కడవక్కడ అట్లానే ఉంటాయి. వైరాగ్యం లేదు, ఇదే కావాలన్న కోరిక లేదు, దీంతో పాటు చాలా వేరే విషయాలు కూడా కావాలి, నా మనసు నా మాట వినదు, ఇట్లాంటివన్నీ ఉంటే మోక్షం రాదని అర్థం చేసుకుని ఇవన్నీ నెమ్మదిగా ఓపిక చేసుకొని ప్రయత్నం మీద సాధించాలి ఎవరికి వాళ్ళు. అందుకోసం యమ నియమాది యోగ ప్రక్రియలన్నీ ఉన్నాయి. ఆ మార్గాన్ని అభ్యాసం చేయాలి. ఏదో ఒక యుక్తి పెట్టుకోవాలి, ఏదో ఒక ఉపాయం ఉండాలి, ఏదో ఒక ఉపాయం ఉండాలి. ఏ ఉపాయం లేదు, ఏ మార్గము లేదంటే మనసు దానంతటా అది మాట వినదు, వైరాగ్యం దానంతటా అదే కలగదు. మనము మోక్షాన్ని సాధించేందుకు చాలా దూరంగా ఉంటాము, మోహాల్లోనే ఉంటాము. కాబట్టి తర్వాత ఏం చేయాలంటే ఇంతవరకు వస్తే ఇదే కావాలని తీవ్రమైన వాంఛ ఉండాలి, మోక్షం కావాలి ఇంక వేరేదొద్దు అని ఉండాలి. అందుకోసం వైరాగ్యం పెంచుకుంటూ ఉండాలి. దానికి చాలా చాలా ప్లేసెస్‌లో ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్తూ ఉంటారు, స్టెప్స్ అన్నీ చెప్తూ ఉంటారు, ఎట్లా చేయాలని చేసి చూపిస్తూ ఉంటారు. అవన్నీ చూసుకుని నెమ్మది నెమ్మదిగా వైరాగ్యాన్ని పెంచుకోవాలి, మనసుని కంట్రోల్ చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి అని యమ నియమాది మార్గాలున్నాయి. వాటిని ఏవో ఉపాయాలు మనసును ఏదో ఉపాయంతో, రకరకాల యుక్తులతో, ఉపాయాలతో, మార్గాలతో, పద్ధతులతో ఎవరి మనసు ఏ విధంగా దేనికి మాట వింటుందో, ఎందుకు లొంగుతుందో వాళ్ళకి తెలుస్తుంది. ఎవరి మనసు గురించి వాళ్ళకి తెలియాలి.
వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవాలి. నా మనసు నా మాట వినట్లేదండి అంటే ప్రయత్నం చేసుకోవాలి. మళ్ళీ కూర్చొని మళ్ళీ ప్రయత్నం చేయాలి. శ్రద్ధ ఉండాలి. ముందు దానికి నమ్మకం ఉండాలి. పూనిక ఉండాలి. ఫోకస్ ఉండాలి. డిసిప్లిన్ ఉండాలి. సత్యమైనట్టి మద్భావంబు సత్ మార్పులేని భగవద్భావమేమి, మారుతూ ఉన్న ప్రపంచ భావమేమి అని తెలియాలి. మత్పద సేవనంబు మత్పాద సేవనంబు నేను చెప్తున్న ఈ మాటల యొక్క అర్థాన్ని, పాదము అంటే పదానికి సంబంధించింది. పదం అంటే మాట. దాని వెనకాల ఉన్న అర్థమేమి, చెప్తున్న విషయమేంటి అని దాన్ని సేవించాలి, గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. వన్నిట్ట మత్ కథ ఆకర్ణనంబు ఎట్లా తెలుస్తుంది ఇవన్నీ? ఎట్లా తెలుస్తాయి? మనసు వశంలోకి ఎట్లా వస్తుంది? వైరాగ్యం ఎట్లా కలుగుతుంది? భక్తి యోగం ఎట్లా వస్తుంది? ఏ యుక్తితోటి, ఏ మార్గంతో, ఏ పద్ధతితోటి చేయాలి? శ్రద్ధ ఎట్లా కలుగుతుంది? ఫోకస్ ఎట్లా వస్తుంది? ఆ భగవద్భావము అంటే ఏంటని ఎట్లా తెలుస్తుంది అంటే, ఇదిగో ఇది విషయము. కథలు విను, కథలు విను. కథల్లో చెప్తారు. కథలు కథలుగా చెప్తారు. కథలన్న నెపంతో, కథలన్న పాత్రల్లో పెట్టి ఈ ఇన్ఫర్మేషన్‌ని ఇస్తారు. వైరాగ్యాన్ని ఎట్లా సాధించాలి? ఆత్మజ్ఞానం అంటే ఏంటి? పాదసేవ అంటే ఏమి? అర్థాన్ని, పరమార్థాన్ని ఎట్లా గ్రహించాలి అన్న విషయమే పాదసేవ. వీటన్నిటిని ఎట్లా సాధించాలి అని కథల్లో పెట్టి చెప్తారు పురాణాల నిండా. ఆ కథలు వినాలి శ్రద్ధగా. ఆ కథలు వింటూ కథలను పట్టుకొని కూర్చోవడం కాదు. కథల్లో చెప్తున్న పరమార్థాన్ని, వస్తువును తెలుసుకుంటూ ఉండాలి. చాలా కథలుంటాయి. కథలు ఎన్ని కథలు 1, 2 కాదు. భారతంలో, భాగవతంలో, రామాయణంలో ఎన్నో కథల్లో విషయం చెప్తూ ఉంటారు. ఆ కథలన్నీ పాత్రలు. మళ్ళీ కథల్లో పాత్రలుంటాయి. ఆ పాత్రల ద్వారా, రకరకాల పాత్రల ద్వారా రాముడు, కృష్ణుడు, దశరథుడు, కైకేయి, సీతమ్మ, కర్దముడు, దేవహూతి, కపిలుడు, కృష్ణుడు అని ఎన్నో పాత్రల ద్వారా, ఎన్నో రూపాల ద్వారా, ఎన్నో కథల ద్వారా విషయాన్ని అందిస్తూ ఉంటారు. ఆ కథలు పట్టుకుని కూర్చోకుండా, ఆ కథల వెనకాల ఉన్న తత్వమేమి అని తెలుసుకుంటూ, ఆ తర్వాత సర్వభూత సమత్వాన్ని సాధిస్తూ, సర్వభూతాలను సమంగా చూడ్డం నేర్చుకుంటూ, అజాత వైరము, భూత దయ కలిగి ఉండాలి. అక్రోధంతో ఉండాలి. కోపాలు, కోరికలు తగ్గించుకుంటూ, బ్రహ్మచర్యాన్ని, బ్రహ్మ మార్గంలో చరించడాన్ని ఆచరిస్తూ, ఘనమైన మౌనము మొదలైన వ్రతాలను ధర్మంగా అనుష్ఠానం చేస్తూ, నిజ ధర్మ సంగతుల చేసి పాటిస్తూ ఉన్న ఈ స్వధర్మము, నిజ ధర్మం అంటే ఆత్మధర్మము. ఆత్మధర్మమే నా సంగతి. ప్రాపంచికమైన సంగతులతో నాకు సంబంధం లేదు. ప్రసంగవశత ఎక్కడ నేను కడగి నిఖిల కర్మలకెల్లా కర్తను అని ప్రసంగవశతంతా పెట్టుకుంటే ప్రకృతి దోషాలన్నీ తగులుకుంటాయి. ఈ ప్రసంగాలు గాదు. ఇక్కడ చెప్పిన ఈ ప్రాపంచిక ప్రసంగాల వశంలో మనము పడరాదు. మనము దేనికి వశమై ఉండాలి? మన ప్రసంగం దేంతో, సంగం అంటే సాంగత్యం. మన సంఘం దేంతో ఉండాలి అంటే నిజ ధర్మంతో, ఆత్మధర్మంతోటే మన సంగతి ఉండాలి. మనం సమ్యక్‌గా దేని దగ్గరికెళ్లి కూర్చోవాలంటే ఆత్మ దగ్గరికెళ్లి కూర్చోవాలి. దాంతో ఆత్మతో తృప్తి కలిగి ఉండాలి. ఆత్మతృప్తుడై ఉండాలి వాడు. సంతృప్తి మొత్తం ఆత్మ గురించే ఉండాలి. బయట బాహ్యమైన వస్తువుల వల్ల నాకేంటో తృప్తి కలుగుతుంది అని వాడు ఎదురు చూడరాదు. అసలు వాటితో సంగం ఉండరాదు. ఉంటే పైన చెప్పుకున్న పద్యాల్లాగా ఉంటాము. ఇక్కడ ఆత్మ ధర్మంతో వాడు దాంతోనే సాంగత్యం పెట్టుకుని వాడు దాంతోటే తృప్తిగా ఉంటూ, సంతోషంగా ఉంటూ ఉన్నాడంటే, ఆ తర్వాత మితాసనుడు పరిమితంగా భోజనం చేస్తూ, ఏకాంతంగా ఒక్కడుగా
తనకు తానుగా ఉండడానికి వాడు ప్రయత్నం చేస్తూ, మననశీలుడు. ఈ కథలన్నీ చదువుకుంటూ, వింటూ, తెలుసుకుంటూ, ఆలోచిస్తూ, డిస్కస్ చేస్తూ ఉన్న వాటిని అదే పనిగా మననము మళ్ళీ, 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 మళ్ళీ మనసులో ఆలోచించుకుంటూ, వీత మత్సరుడు మత్సర భావాలు లేకుండా ఉంటూ అగుచు మిత్రత్వమున కృప తగిలి మైత్రి, కరుణ మొదలైన సద్గుణాలను, సువాసనలను పెంచుకుంటూ కృప తగిలి దయతో కూడి ఉండి ఆత్మకలిత విజ్ఞానియై ఆత్మజ్ఞానం కలిగిన వాడై బంధకములైన ఏవైతే బంధాన్ని కలిగిస్తాయో ప్రతిబంధకాలు ఆత్మకు ప్రతిబంధకాలై ప్రపంచంతో సంబంధాలని కలుపుతూ మనల్ని మోహానికి కట్టేసి ఉంచుతాయో అటువంటి ఘనమైన ఈ శరీరము, దేహం మీద అభిమానము, పరిగ్రహము ఏవేవైతే దేహానికి సంబంధించినవి ఉన్నాయో నేను, నాది అన్న వాటి పైన ఉత్కంఠ, చాలా ఇంట్రెస్ట్ ఏదుందో వాటి యందు ఆగ్రహము, వాటిని పట్టుకొని కూర్చోవడం, ధృతి దేనితో అంటే శరీరము నేను అన్న ఆలోచనతో, ఇది నేనండి, ఇవి నావండి అనుకుంటూ, నేను నా వాళ్ళు అనుకుంటూ, అవే వస్తువులతో, అవే విషయాలతో, అవే ప్రాపంచికమైన సుఖాలు, భోగాలతో వాటినే పట్టుదలగా పట్టుకుని ఉండడము ఆగ్రహము, ఆశాంతం గ్రహించి ఉండడం, వాటినే గ్రహించడం కాదు. మనం గ్రహించవలసింది అక్కర్లేని శారీరకమైన, శరీర సంబంధమైన వస్తు విశేషాలతో కాదు. మనము గ్రహించడము, మనం సేవించడము, పాదగ్రహం చేయాలి. చదువుకుంటున్న విషయాల్లో అర్థమేమి, తత్వమేమి అని పరమార్థాన్ని సేవించడం చెయ్యాలి. దాన్ని గ్రహించాలి, దాన్ని ఆగ్రహించాలి, ఆశాంతం గ్రహించాలి. అక్కర్లేని శారీరకమైన విషయాల మీద పట్టుదలలతో వాటిని గ్రహించడం కాదు, వాటి గురించి వాటిని పట్టుకొని కూర్చోవడం కాదు. దాన్ని వాసి, దాన్ని వదిలిపెట్టి వర్తింపనగును ఆ విధంగా ప్రవర్తించాలి మరియును అంటూ ఆయన ఇంకా చెప్తూ ఉన్నారు. జీవేశ్వర తత్వజ్ఞానంబునం చేసి నివృత్తంబైన బుద్ధి తత్ అవస్థానంబునన్ కలిగి దూరీభూత ఇతర దర్శనుండై జీవాత్మ జ్ఞానంబునం చేసి చక్షురింద్రియంబున సూర్యుని దర్శించు సందంబున ఆత్మనాయకుండైన శ్రీమన్నారాయణుని దర్శించి నిరుపాధికంబై మిథ్యాభూతంబగు అహంకారంబున సద్రూపంబుచే ప్రకాశమానంబగుచు ప్రధాన కారణంబునకు అధిష్టానంబును కార్యంబునకు చక్షుగున్ బోలె ప్రకాశంబును సమస్త కార్యకరణానుస్యూతంబును పరిపూర్ణంబును సర్వవ్యాపకంబును అగు బ్రహ్మంబును పొందును అని చెప్పి వెండియును ఇట్లనియే. జీవుడు ఈశ్వరుడు ఎవరు? జీవేశ్వర ఐక్యము, ఏకత్వం తెలియాలి. నేను జీవుణ్ణి, నేను వేరు, ఈశ్వరుడు వేరు అని ఒకవేళ వేరు చేశామంటే ఆధ్యాత్మికము నేను, ఆది దైవికము ఈశ్వరుడు అన్నామంటే ఆది భౌతికమైన ప్రపంచమంతా బ్రహ్మాండం తయారై వస్తుంది అని ఇదే భాగవతంలో ఇంతకు ముందు స్కందంలో చెప్పారు. అయితే ఆ రెండు ఒకటే. అహం వేరు, బ్రహ్మ వేరు అని అనుకున్నామంటే మాత్రం, అహం కామ బ్రహ్మ అనుకున్నామంటే అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలని మొత్తం బ్రహ్మాండం తయారై వస్తుంది. నేను కామ బ్రహ్మ, అహం కామ బ్రహ్మ కాదు. అహం బ్రహ్మ అస్మి, నేనే బ్రహ్మను అన్న విషయం తెలుసుకోవడమే తత్వజ్ఞానం. దానితో నివృత్తి మార్గము, ఎందుకంటే ఇంకా కర్మలు లేవు, అంతా నేనే అయి ఉన్నప్పుడు కర్మలు ఉండవు. బుద్ధి తదవస్థానమును కలిగి ఇంకా దాని స్థితిలో అది నిలబడి ఉండగా దూరీభూత ఇతర దర్శనుడై ఇంకా వేరేవి ఏవి బుద్ధి దాని స్థితిలో నిశ్చలంగా ఉండగా నివృత్తి మార్గంలో ఉన్నవాడు ఆ తత్వజ్ఞానంతో పాటు ఉండి ఇతరాలను ఇంకా ఇతరంగా, అన్యంగా, వేరేగా ఏది దర్శించడం మానేసి సర్వము ఏకంగా దర్శించడం మొదలుపెట్టి జీవాత్మ జ్ఞానము, జీవం వేరు ఆత్మ వేరు అని కాదు, జీవాత్మ రెండు ఒకటే అన్న జ్ఞానంతో ఉండడం వల్ల చక్షురింద్రియంబున కన్నన్న ఇంద్రియానికి సూర్యుణ్ణి
దర్శించే ఒక లక్షణం ఉంటుంది. కళ్ళు సూర్యుడిని ఎంత స్పష్టంగా చూస్తాయో, కళ్ళెదురుగా ఉన్న సూర్యుడిని బయటికెళ్ళి నిలబడ్డామంటే ఆకాశంలో ఎంత స్పష్టంగా చూడగలమో, చక్షురింద్రియంబున సూర్యుడిని దర్శించే చందంబున ఆత్మనాయకుడైన శ్రీమన్నారాయణుణ్ణి కూడా దర్శించొచ్చు. మనము యాక్చువల్‌గా ఈ స్థూల శరీరానికి ఉన్న జడ పదార్థాలైన కళ్ళు పెట్టుకుని ఆకాశంలోని సూర్యుడిని ఎంత స్పష్టంగా చూడగలుగుతున్నామో, అంత స్పష్టంగా మనలోనే ఉన్న ఆత్మను మనం దర్శించొచ్చు. నిరుపాధికము, దానికి ఉపాధి లేదు. మిథ్యాభూతంబు, అసద్భూతమై ఉన్న ఆ అహంకారంలోనే నేను అన్న ఫాల్స్ ఇగో ఏమున్నదో, అందులోనే సత్రూపంగా ప్రకాశిస్తూ ఉన్న, ఏదో ఇందాక సముద్రంలో సూర్యుడు, నీళ్లలో సూర్యుడు ప్రతిఫలించడం అని చెప్పుకున్నాము. ఆ నీళ్లలాగా ఒకవేళ మనసు స్వచ్ఛంగా, బుద్ధి స్వచ్ఛంగా, నిర్మలంగా ఉన్నది అంటే అందులో సూర్యుడు ప్రతిఫలించినట్టు, ఆత్మలోనే అంటే అహంకారంలోనే సద్రూపమైన ఆ ఆత్మ ప్రతిఫలిస్తూ ఉంటుంది. అంత స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ప్రధానమన్న కారణానికి అధిష్టానమై ఉన్నదేదున్నదో, కార్యానికి కన్ను ఎట్లా ప్రకాశమానమై ఉన్నదో, అట్లా సమస్తమైన కార్యాలకు, కారణాలకు అనుస్యూతంగా వాటిని అనుసరించి వస్తూ ఉన్న పరిపూర్ణమైన సర్వవ్యాపకమైన ఆ బ్రహ్మమేమున్నదో అది తెలుస్తుంది, దాన్ని పొందొచ్చు అని మన భగవంతుడు చెప్తూ, ఇంకా ఆయన కొన్ని విషయాలు చెప్తూ వస్తూ ఉన్నారు. మనము ఈ సీస పద్యాన్ని వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.